హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అప్పారావు. ఈరోజు మనం కుక్కడపల్లి మెయిన్ రోడ్ సిఎంఆర్ లెగ్సీ ఆఫ్ జ్యువెలరీ పిల్లర్ నెంబర్ 771 బ్రాంచ్ దగ్గర ఈరోజు మీకు శ్రావణ మాసం కొరకు డిఫరెంట్గా మీకు లక్ష్మీదేవి ఆరాలు అండ్ నక్లీస్ డిఫరెంట్ వెరైటీలో కొత్త న్యూ స్టాక్ మనకు రావడం జరిగింది. రేటు గోల్డ్ రేట్ బాగా హైక్ అవుతున్నందువల్ల మా కస్టమర్లే కామెంట్లో కానీ కాల్ చేసి కానీ ముందుగా శ్రావణ మాసాన్ని కొత్త వెరైటీస్ తెప్పించమని చెప్పేసి అడగడం జరిగింది. వాళ్ళ కోసం మనం ఇప్పుడు డిఫరెంట్గా లక్ష్మీదేవి ఆరాలు అండ్ నక్లీస్లు తెప్పించాము. అవి ఇప్పుడు మనకి మీకు డిఫరెంట్గా చూపిస్తాను రండి. ఫస్ట్ మనం ఈ హారం చూసుకున్నట్టయితే ఈ హారం గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి జస్ట్ 88 గ్రాములు గ్రాస్ అండి. నెట్ వచ్చి 77 గ్రామ్స్ అండి. మీకు ఈ పీస్ చూసుకున్నట్టయితే టోటల్గా డిఫరెంట్గా చూడడానికి అంటే 80 గ్రామ్స్ లాగా వస్తుందండి. ఈ కింద టోటల్ పెండెంట్ అనేది హైలైట్ చేయడం జరిగిందండి. ఈ పెండెంట్ మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారితోటి కలర్ సొరాస్కి సీజర్ కలర్ సీజర్ తోటి కింద కమలం పువ్వు తయారు చేయడం జరిగింది. కమలం పువ్వు పైన అమ్మవారు ఉన్నారండి. అమ్మవారి పైన 2 ముత్యాలు అనేది యాంగింగ్ అనేది ఇవ్వడం జరిగింది అటు సైడ్ ఇటు సైడ్. అలాగే పైన ఈ పిల్లర్స్ అనేది అంటే గోపురానికి స్తంభాలు వేయడంలాగా ఈ గోపురం స్తంభాల మీద కూడా సీజెడ్ వర్క్ తోటి మనకి డిఫరెంట్గా అటు ఇటు లీవ్స్ అనేది తయారు చేయడం జరిగింది. కింద పీఠం కూడా చూడండి, మీకు పీఠం కూడా టోటల్గా చూసుకున్నట్టయితే డిఫరెంట్గా చేయడం జరిగింది. పీఠం కింద కూడా 2 నెమళ్ళ డిజైన్ చేయడం జరిగిందండి. ఆ నెమల డిజైన్లు కూడా టోటల్గా మీకు చాలా క్లియర్ కట్గా అంటే 3D వర్క్తో డిఫరెంట్గా శ్రావణ మాసంలో ఏంటంటే లక్ష్మీదేవి పూజ కాబట్టి లక్ష్మీదేవి ఉన్న ఐటమ్స్ ఎక్కువ కస్టమర్లు అడుగుతుంటారు వాడుతారు కాబట్టి దాని కొరకు ఏంటంటే మనం ఈ నెమళ్ళతో తయారు చేయడం జరిగింది. లక్ష్మీ అమ్మవారి కింద కూడా డిఫరెంట్గా లక్ష్మీ అమ్మవారిని చిన్న డై తోటి కూడా పెట్టడం జరిగింది. అలాగే మీకు ఇటు గజరాజులు అంటే గజరాజు డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం గజరాజు అంటే ఏనుగు పైన కూడా మనం పైన కండువ ఎలా కప్పుతామో దాని టైప్లోనే మనకి సీజర్ స్టోన్ తోటి కూడా వాడడం జరిగిందండి. మీకు అటు ఇటు కింద చాందిబాలి డిజైన్ ఇవ్వడం జరిగింది. ఈ కింద పసిఫిక్గా చూసుకున్నట్టయితే టోటల్ నెంబర్ 1 క్వాలిటీ ఎమరాల్డ్ బీడ్తో తయారు చేయడం జరిగింది. ఈ టోటల్ పసిఫిక్గా మార్కెట్లో ఫస్ట్ టైం మనకి మార్కెట్లో ఏంటంటే మనకి ఇది ఫస్ట్ టైం వచ్చిన ఐటెం అండి. మనకి ఇది కొన్ని స్టోర్లలో మాత్రమే అవైలబిలిటీ ఉన్నదండి. ఇది సప్లయర్ వచ్చేసి మనకి ఏంటంటే హైదరాబాద్ టీన్ సిటీలో మనకి ఒకరిద్దరికి మాత్రం వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారండి. కానీ మేము ఏంటంటే శ్రావణ మాసం కొరకు డిఫరెంట్గా మేమే అక్కడ పోయి డిఫరెంట్ వెరైటీలు తీసుకురావడం జరిగింది. ఈ గజరాజులు ఇక్కడ ఎలాగైతే వచ్చాయి మధ్యలో మ్యాంగో పిందులు వాడడం జరిగిందండి. మీకు 3 మ్యాంగోస్ వస్తున్నాయి మేడం మనకి. అలాగే ఈ లక్ష్మీ అమ్మవారికి గజరాజుకి మధ్యలో మనకి శంకు మోడల్ కూడా యూజ్ చేయడం జరిగింది. మీకు ఈ శంకు డిజైన్ అనేది టోటల్గా చూసుకున్నట్టయితే ఇటు శంకు ఉంటుంది, మీకు ఇటు శంకు ఉంటుందండి. శంకు పైన ఏంటో గజరాజు వస్తుంది. గజరాజు తొండం కూడా మీకు పసిఫిక్గా పైకి యూజ్ చేయడం జరిగింది. పైన గోపురం కూడా డిఫరెంట్గా చేయడం జరిగింది. మనం కింద ఏదైతే నెమళ్ళు యూజ్ చేసామో అదే నెమళ్ళు ఇక్కడ మనం గోపురం మీద కూడా పైకి తిప్పడం జరిగింది. మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్ 5 ఏనుగులతోటి డిఫరెంట్ డిజైన్ తయారు చేయడం జరిగింది. ఆ డిఫరెంట్ డిజైన్ కింద ఏనుగుల కింద మీకు ఈవింగ్ డిజైన్ కూడా చేసి మనం ఇక్కడ 3 ఎమరాల్డ్ బీడ్ అనేది యూజ్ చేస్తామండి. మనం అలా చూసుకున్నట్టయితే పైకి ఏనుగుల పైన మనకి ఏంటంటే సౌత్ సీ పల్స్ తోటి వర్క్ సౌత్ సీ పల్స్ క్యాప్లతో డిజైన్ తయారు చేసి మధ్యలో సీజెడ్ రౌండ్ అప్ చేయడం జరిగింది. మధ్యలో రూబీ స్టోన్ అనేది యూజ్ చేయడం జరిగింది. టోటల్గా మనకి స్పేనల్ రూబీ అనేది యూజ్ చేయడం జరిగింది. ఏనుగుల తొండం మీద మనకి స్పేనల్ రూబీ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ 5 గజరాజులు వచ్చారు. పైన వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి. మీకు మళ్ళీ ఏనుగు డిజైన్ యూజ్ చేసాం. మనం కింద లక్ష్మీదేవి ఏ విధంగా అయితే ఇచ్చాం అలా కాకుండా ఇక్కడ కిందనే కమలం పువ్వు ఏంటంటే కింద మనం కలర్ సీజర్ స్టోన్తో తయారు చేసాం. ఇక్కడ కమలం పువ్వు అనేది ఏంటంటే మోల్డింగ్ పీస్ తోటే తయారు చేయడం జరిగింది. మీకు టోటల్ డిఫరెంట్గా లక్ష్మీదేవి కింద కమలం పువ్వు మీద ఎక్కడైతే కూర్చున్నదో అది టోటల్ మోల్డింగ్తో తయారు చేయడం జరిగిందండి. పైన కింద ఏనుగులు ఎలాగ యూజ్ చేయమో అక్కడ ఏనుగులు కాకుండా ఇక్కడ లీఫ్ యూజ్ చేసాం. మీకు కింద లీఫ్ యూజ్ చేసిన ఇక్కడ పల్స్ కాంబినేషన్ ఎలాగైతే ఇచ్చామో ఇక్కడ కూడా అదే వే ఆఫ్లో ఇచ్చామండి. మనకి గోపురం కూడా చూడండి, మీకు ఈ గోపురం చూసుకున్నట్టయితే టోటల్ డిఫరెంట్గా చేసాము. గోపురం పైన కూడా సీజెడ్ వర్క్తో తయారు చేసాం. మనం ఈ కింద గోపురం ఏ విధంగా అయితే ఇచ్చామో పై గోపురం కూడా అలాగే చేసామండి. మనం ఈ పైన కూడా కొంచెం ఫ్యాన్సీ డిజైన్ యూజ్ చేసాం. ఫ్యాన్సీ డిజైన్లో ఇక్కడ స్టోన్ వర్క్లో తయారు చేసాం వేణిగిని. ఇక్కడ గజరాజుని వచ్చేసి మనం డై అంటే మోల్డింగ్తో దించడం జరిగింది. అంటే ఘాటు వర్క్ ఇది అంటే మీరు డై పోసి బొంబాయి ఐటమ్ అనేది డైతో తయారవుతుంది. ఇదేంటంటే టోటల్ డిఫరెంట్గా కాస్టింగ్ వర్క్తో తయారు చేయడం. కాస్టింగ్ ఫ్లవర్ పైన మీరు స్పెసిఫిక్గా చూసుకున్నట్టయితే మనకి నెమల డిజైన్ అనేది పూర్తిగా నెమల పించం అనేది పూర్తిగా తయారు చేయడం జరిగింది. అలాగే పైకి వెళ్ళిన కొద్ది ఏంటంటే మనకి కల్సన్ డిజైన్ ఇచ్చి కల్సన్ డిజైన్ పైన మీకు 3 ఎమరాల్డ్ రూబీ స్టోన్స్ అనేది స్పేనల్ రూబీ అనేది యూజ్ చేయడం జరిగింది. 3 స్పేనల్ రూబీ పైన కూడా మీకు డిఫరెంట్గా శ్రీదేవి ఫ్లవర్ అని యూజ్ చేయడం జరిగింది. అలాగే దీనికి తగ్గట్టుగా మనకి మ్యాచింగ్ నెక్లెస్ కూడా మనకి అదే వర్క్లో మనకి మ్యాచింగ్ నెక్లెస్ కూడా సేమ్
అక్కడ ఎలాగైతే స్పేనల్ రూబీ వాడామో ఇక్కడ కూడా మనం సేమ్ స్పేనల్ రూబీ వాడామండి. ఆ స్పేనల్ రూబీ కాకుండా లక్ష్మీదేవి అమ్మవారిని క్లియర్ కట్గా డిజైన్ అంటే అమ్మవారి ప్లేస్ అనేది గ్లోయింగ్తో చేయడం జరిగింది. అలాగే కింద ఫ్యాన్సీ డిజైన్ చేస్తాం, మధ్యన వచ్చేసి తామరం పువ్వు డిజైన్ చేస్తాం. దాని కింద చూసుకున్నట్టయితే మనకి పింక్ స్టోన్ తోటి అంటే రూబీ, పింక్ అయినా రూబీ స్టోన్తో డిఫరెంట్ తయారు చేయడం జరిగింది. ఆ రూబీ స్టోన్కి కూడా ఉరుసుట్టు సీజర్ స్టోన్తో తయారు చేయడం జరిగింది. ఈ పాన్ షేప్ అనేది సీజర్ ఆకారంలో కూడా చేయడం జరిగింది. పైన స్పేనల్ రూబీ కూడా చిన్న డాట్ టైప్ తయారు చేయడం జరిగింది. అలాగే కిందన చూసుకున్నట్టయితే మనకి లక్ష్మీదేవి అమ్మవారు అంటే అక్కడ మనం 4 గజరాజులు 5 గజరాజులు ఎలాగ ఇచ్చాము దానికి అపోజిట్ కాంబినేషన్లో ఇక్కడ లక్ష్మీదేవి ఇవ్వడం జరిగింది నక్లీస్ కాబట్టి. ఈ గజరాజు నక్లీస్కి ఇంత ఆరం వరకు నక్లీస్ చేయలేం కాబట్టి దీనికి మనం లక్ష్మీదేవిని యూజ్ చేయడం జరిగింది. లక్ష్మీదేవికి కూడా మీకు కింద కూడా టోటల్ డిఫరెంట్ అంటే ఘాట్ వర్క్, మీకు ఈ డై అనేది ఏంటంటే డిఫరెంట్ ఘాట్ వర్క్లు అనేది రావడం జరుగుతుంది. కమలం పువ్వు మీద కానీ మ్యాంగో పిండి మీద కానీ డిఫరెంట్ సేమ్ అక్కడ ఎమరాల్డ్ బీడ్స్ సౌత్ సీ ఫాల్స్ ఎలాగో యూజ్ చేసామో ఇక్కడ కూడా మనం టోటల్ డిఫరెంట్గా అంటే మీకు ఈ బీడ్స్ అనేది రాలిపోకుండా ఈవింగ్ వర్క్తో తయారు చేయడం. సౌత్ సీ ఫాల్స్ అనేది ఈవింగ్ వర్క్ తోటి మనం థ్రెడ్తో చుట్టడం జరిగిందండి. మీరు అలాగే చూసుకున్నట్టయితే అక్కడ లక్ష్మీదేవి గోపురం ఎలాగ ఇచ్చామో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఇచ్చామండి. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి ఫేస్ కూడా క్లియర్ కట్గా ఉన్నదండి. కిరీటం కూడా సీజర్ స్టోన్తో తయారు చేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే మనకి మ్యాంగో షేప్లో డిఫరెంట్ కలెక్షన్తో చేయడం జరిగింది. మీకు ఇది కూడా ఈ లాకెట్ కూడా చాలా పసిఫిక్గా డిఫరెంట్గా చేయడం జరిగింది. దీని వెయిట్ వచ్చేసి మనకి 50 గ్రామ్స్ గ్రాస్ వెయిట్ అండి. నెట్ వెయిట్ జస్ట్ 43 గ్రామ్స్ మేడం. అలాగే మీకు నెక్స్ట్ డిజైన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మీకు 120 గ్రామ్స్లో గ్రాస్ అండి, 105 గ్రాముల్లో నెట్ వెయిట్ మేడం. ఇదేంటంటే టోటల్ డిఫరెంట్ లక్ష్మీదేవి కాంబినేషను అంటే రాంపర్వారు అంటే రాములవారు పట్టాభిషేకంతో సహా తయారు చేయడం జరిగింది. మీకు ఈ పైన చూసుకున్నట్టే స్పేనల్ రూబీ, తర్వాత అంశ డిజైను, తర్వాత నెమలి, తర్వాత రాంపర్వారు మీరు 4 వెరైటీస్లో తయారు చేయడం జరిగింది. అంశ డిజైను, గజరాజు అండ్ రాంపర్వారు అండ్ లక్ష్మీదేవి అంటే మీకు డిఫరెంట్ అంటే కస్టమర్స్ టేస్ట్కి తగ్గట్టు అంటే వాళ్ళు కస్టమర్ డైలీ మాకు ఏంటంటే మీకు 50-100 కస్టమర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు అందరు సజెషన్ కస్టమర్ సజెషన్స్ తీసుకొని మేము డిజైన్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ లక్ష్మీ అమ్మవారి స్టిక్స్ కూడా మీకు ఏంటంటే గజస్తంభాలు కూడా మీకు ఏంటంటే స్పేనల్ రూబీ అటు ఇటు స్పేనల్ రూబీతో తయారు చేయడం జరిగింది. అలాగే లక్ష్మీదేవి పైన మీకు కింద కూడా మీకు అంశ డిజైన్ పెట్టడం జరిగింది. ఇక్కడ అంశ డిజైన్కి వచ్చేసి సీజెడ్ వర్క్ చేసాం. ఇక్కడ ఏంటంటే లీవ్ ఫ్యాన్సీ డిజైన్ పెట్టాం. మీకు ఈ రెండింటికి కొంచెం డిఫరెంట్గా ఏంటంటే వర్క్ అనేది గ్రోయింగ్ అనేది కనగడవాలి. ఇక్కడ పల్స్ కాంబినేషన్లో కూడా రూబీ స్టోన్తో తయారు చేసి పైన స్పేనల్ రూబీ యూజ్ చేసాం. ఇక్కడ నెమలకి కూడా స్టోన్ వర్క్ అనేది తయారు చేయడం జరిగింది. మీకు ఇలా చూసుకున్నట్టయితే పైన లక్ష్మీదేవి అమ్మవారు అండి. లక్ష్మీదేవి అమ్మవారికి కూడా కిరీటం పెట్టాం. లక్ష్మీదేవి అమ్మవారి కింద గోపురం ఉన్నది. ఆ గోపురం కింద ఏంటంటే మన రాంపర్వారు అంటే రాములవారు పట్టాభిషేకం ఎలాగైతే ఉంటుందో మీకు ఈ లోపల చూసుకున్నట్టయితే ఇది టోటల్గా మీకు డిఫరెంట్గా అంటే మనకి అయోధ్య రాంపర్వారు క్లియర్గా ఉంటుందండి. కిందని రాంపర్వారికి కింద ఈ గుడి కూడా మీకు ఏంటంటే టెంపుల్ కూడా వివరంగా వర్ణించడం జరిగింది. ఇక్కడ పికాక్స్ కూడా అంటే నెమల్ని కూడా వివరంగా అంటే కాస్టింగ్ వర్క్తో తయారు చేయడం జరిగింది. అలాగే కింద కూడా గోపురానికి కూడా మీకు శ్రీదేవి ఫ్లవర్తో యూజ్ చేయడం జరిగింది. ఈ గోపురం పీఠం కూడా మీకు క్లియర్ కట్గా గోల్డ్తో తయారు చేయడం జరిగింది. కింద ఎమరాల్డ్ బీడ్స్ యూజ్ చేయడం జరిగింది. ఎమరాల్డ్ బీడ్స్ పైన కూడా శ్రీదేవి ఫ్లవర్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. రాంపర్వారు, లక్ష్మీదేవి, గజరాజు అండ్ నెమల్ డిజైన్ వచ్చేసి ఈ నెట్ వెయిట్ వచ్చేసి మనకి 105 గ్రామ్స్ అండి. గ్రాస్ వచ్చేసి 120 గ్రామ్స్ అండి. ఇలాగ చూసుకున్నట్టయితే మా స్టోర్లో కొత్త కలెక్షన్ అనేది చాలా లాట్ ఆఫ్ ద రేంజ్ ఉన్నదండి. అలాగే డిజైన్ అన్నిటి మీద కూడా మేము అందరిలో ఎక్కువ ఆఫర్లు కాదండి. ఇది న్యూ వెరైటీ కొత్త రకాలు అప్ టు 50% అనేది ఏంటంటే ఈ ఐటెం మీద మీరు ఏ ఐటెం సెలెక్షన్ చేసుకున్నా అప్ టు 50% డిస్కౌంట్ స్టోర్కి విజిట్ చేసిన వాళ్ళకి ఇస్తాము. ఈ స్టోర్ లొకేషన్ వచ్చేసి కుకట్పల్లి మెయిన్ రోడ్, పిల్లర్ నెంబర్ 771, సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ. అలాగే స్టోర్స్కి రాలేని వాళ్ళకి మా వాట్సాప్ నెంబర్ ఉన్నదండి. దానికి వాట్సాప్ చేయొచ్చు. ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఇందులోనే చూడొచ్చు. దానిలో చూసుకొని మీరు లోకల్లో అయితే మేము హోమ్ డెలివరీ ఫెసిలిటీ చేస్తాం. నాన్ లోకల్ అయితే మేము షిఫ్టెడ్ కొరియర్ ఫెసిలిటీ కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నది. ఇంకా వెరైటీస్ మీకు మరిన్ని వీడియోల్లో మీకు నెక్స్ట్ మీ ముందుకు వెళ్తాం.